సాధారణంగా మ్యూజియం అంటే వందల ఏళ్ల నాటి పురాతన వస్తువుల ప్రదర్శన. అది కాకపోతే ప్రస్తుతం ఉన్న అద్భుతమైన వస్తువులు, ఆవిష్కరణల సమాహారం. దీంతో పురాతన వస్తువులను కన్నులారా వీక్షించి ఆనందాన్ని పొందడానికి సందర్శకులు మ్యూజియంలకు వెళ్తుంటారు. ఇక ప్రస్తుతం కాలానికి సంబంధించిన మ్యూజియంలకైతే నాలెడ్జ్ను పెంచుకోవడానికి కూడా వెళ్తారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ మ్యూజియం అనే అర్థాన్నే మార్చేసింది. ఎందుకంటే ఇక్కడే పురాతన వర్తమానానికి సంబంధించిన ఏ వస్తువు ఉండదు. మరి ఏముంటుందంటే టైం మెషిన్లో మనం ఎక్కి చూస్తే 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అదే ఇక్కడ ప్రదర్శింపబడుతుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో తెలిపే ఒక అత్యాధునిక ఇంటరాక్టివ్ మ్యూజియం ఇది. అయితే విజనరీ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా యుఏఈ పర్యటనలో ఈ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించడం ఆసక్తిగా మారింది. దీంతో అసలేంటి ఈ దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం అనే చర్చ మొదలైంది. మరి 2071 నాటి ప్రపంచాన్ని మ్యూజియం 4 గోడల్లో బంధించిన ఈ ఫ్యూచర్ మ్యూజియం గురించి మనం తెలుసుకుందాం. యుఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో కలిసి దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించారు. అప్పటి నుంచి ఇది ఫ్యూచర్ మ్యూజియంపై చర్చ మొదలైంది. ఇక ఏంటా మ్యూజియం అనే విషయానికి వస్తే, మనిషి తన వర్తమానంతో పాటు భవిష్యత్తు విషయంలో ఎంత క్లారిటీతో ఉన్నాడనే దానికి నిదర్శనం ఈ మ్యూజియం. ఇక సాంకేతికత, ఆవిష్కరణలు మరియు భవిష్యత్తు సవాళ్లను అన్వేషించడానికి సందర్శకుల్లో ఆలోచనలను రేకెత్తిస్తోంది. దీంతో భవిష్యత్తును రూపొందించడంలో వారిని భాగస్వాములను చేస్తుంది. ఈ దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంలో ప్రస్తుతం 2071 నాటికి మన ప్రపంచం ఎలా ఉండబోతుందనేది చూపించే ప్రదర్శనలు, భవిష్యత్తు సాంకేతికతలు మరియు వినూత్న ఆలోచనలను ప్రదర్శిస్తున్నారు. ఇక దీన్ని ఓ లివింగ్ మ్యూజియంగా రూపొందించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్తు ఆవిష్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని ఉపయోగించి మ్యూజియంలో ప్రదర్శనలు చేస్తారు. భవిష్యత్తు ప్రపంచాన్ని సందర్శకుల కళ్ల ముందు పెడుతుంది ఈ మ్యూజియం. ముఖ్యంగా 2071 నాటి దుబాయ్ నగరం ఎలా ఉండవచ్చో అనే కాన్సెప్ట్తో ఈ మ్యూజియంను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ మరియు అంతరిక్ష సాంకేతికత వంటి అంశాలను స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ మ్యూజియంను సందర్శించిన ప్రతి ఒక్కరికి ఓ ప్రేరణాత్మక అనుభవం దక్కడం ఖాయం. ఎందుకంటే భవిష్యత్తును ఊహించుకోవడమే కాకుండా దానిని రూపొందించడంలో భాగస్వాములు కావడానికి ప్రజలను ప్రేరేపించడం ఈ మ్యూజియం యొక్క లక్షణం. ఈ మ్యూజియం విశేషం ఏంటంటే ఇందులో ప్రదర్శనలు నిరంతరం మారుతూ ఉంటాయి. అందుకే దీన్ని లివింగ్ మ్యూజియం అని అంటారు. ఇందులోని ప్రదర్శనలు నిరంతరం మారుతూ ప్రతిసారి కొత్త అనుభవాన్ని సందర్శకులకు అందిస్తాయి. అయితే ఇందులో ఉన్న అనేక ప్రదర్శనలు గ్రహం యొక్క మద్దతుకు భవిష్యత్తు సాంకేతిక ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తుంది. ఇక ఎంట్రీ విషయానికి వస్తే మ్యూజియం సందర్శనకు ముందుగా టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. టికెట్ ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. కాగా యుఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుఏఈ పర్యటనలో కొనసాగుతోంది. దుబాయ్లోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు.